వాడు వాక్యములో మనకి కావాల్సిన బలము లేక శక్తి సామర్థ్యం దొరుకుతుందనే విషయంలో ఏమాత్రము సందేహం లేదు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. వాక్యములో ఇంకా మనం ఎదగవలసిన వారం విన్నాం, బలపరచబడవలసిన వారం విన్నాం. మాటలు కాదు మనం బలపరిచేది. మానవులు ఎన్నో మాటలు చెప్తారు. మనుషులు చెప్పే మాటలు కొంతవరకు బలాన్ని ఇచ్చేది వాస్తవమే, కానీ పూర్తి బలాన్ని ఇవ్వలేము. కానీ దేవుని వాక్యము మనకు కావాల్సిన ఆహారం అందించి, మనకు కావాల్సిన ధైర్యాన్ని, అలాగే కావాల్సిన ఓపికను, బలాన్ని అనుగించే శక్తి ఈ వాక్యంలోనే ఉంది. అంచేత మనం ఎన్నో విషయాలు వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మనం ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయంలో ఉన్నట్టు 7 సంఘాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో ఎఫెసీ సంఘముల గురించి 3 పాఠాలు గతంలో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎఫెసీ సంఘాన్ని గురించి, మరి 2వ సంఘం ఉంది, స్మరణ అంటారు. ఆ సంఘమును గురించి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకొని ఆశపడుతూ ఉన్నాను. సో దేవుని వాక్యాలు మనకు ఎప్పుడు కూడా మరి ఆత్మలో ఎదగడానికి, బలపరచబడడానికి ఉపయోగపడుతున్నాం. కాబట్టి మరి ఈ సంఘాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు చూద్దాం. ఎందుకంటే అనుకోవచ్చు సంఘం గురించి కదండి, మాకేం ఉపయోగం, ఏదో సంఘం అనుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సంఘం అంటే ఎవరో కాదు, మీరు, నేను. మీరు దేవుని మందిరమై ఉన్నారు అని పౌలు భక్తుడు చెప్పారు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే నీవు, నేను, మనము దేవుని ఆలయమై ఉన్నాం. భలే ఉంది ఆలయం. కాబట్టి మన ఆలయంకి వెళ్ళకూడదు, దేవుని మనకి వెళ్ళక్కలేదు, సంఘానికి వెళ్ళక్కలేని భావన కాదు. మన అందరం కలిసికట్టుగా సహవాసం చేసి ప్రభు ద్వారా మరెక్కువ ఉపకారాలు పొందుకోవడానికి, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సమాజంగా కూడి రావాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. అందుకని సంఘమును గురించిన పాఠాలు మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఉన్నటువంటి 2వ సంఘము స్మరణను గురించిన మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఈ సమయంలో చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగుగాను, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడదు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగు, మరణము వరకు నమ్మకముగా ఉండదు. నేను నీకు జీవకిరీటం ఇచ్చాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. సో ఇక్కడ మనం గమనిస్తే దేవుడు యోహాను భక్తుల ద్వారా రాయిస్తున్న మాటలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఏమి కనపడుతున్నాయి ఇక్కడ అంటే, మొదటివాడు కడపెట్టేవాడు. ఈ సంఘానికి దేవుడు తను పరిచయం చేసుకున్న విషయం కనపడుతుంది. మొదటివాడు కడపెట్టేవాడు, ఆదియు అంతమైన దేవుడు. గ్రీకులో ఆల్ఫా ఒమేగా అంటారు. ఎందుకంటే గ్రీకు లెటర్స్లో మొదటి అక్షరం ఆల్ఫా, చివరి లెటర్ ఒమేగా అనమాట. అందుకని అంటే ఆది అంతం, అంటే ఆరంభంలో ఉన్నవాడు నేనే, అంతం వరకు ఉండేవాడిని కూడా నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలా మార్లు మనుషులను చూసినప్పుడు మనకు తోడు వస్తారు. ఆరంభంలో కొంతకాలం ప్రయాణం జరుగుతూ ఉండగా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. జీవన ప్రయాణంలో ఈవెన్ మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సు కానీ రైలు కానీ యాత్రలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు మధ్యలో కలిస్తే కాసేపు మాట్లాడతాం. వాళ్ళు స్టాప్ రాగానే వాళ్ళు దిగి వెళ్ళిపోతారు. అంతవరకు బాగానే ఉంటుంది, తర్వాత ఉండదన్నమాట. అలాగే జీవన ప్రయాణంలో కూడా అంతే. మనుషులు ఎందరో వస్తారు, ఎందరో మనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మనతో ఉంటాం అన్న వాళ్ళు ఉండలేరు. ఆఖరికి ఆ మాటకు వస్తే కట్టుకున్న భార్య అయినా భర్త అయినా సమయం వచ్చినప్పుడు ఇక వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలని వదిలిపెట్టేసి కదా. అంటే కొంతవరకు మనం ఆలోచించినైతే మనకి మధ్య ఆగిపోయే అవకాశం. కానీ ఇక్కడ దేవుడు ఆయనే ఆరంభం, ఆయనే అంతం వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మాత్రం దేవుడు కనపడుతున్నాడు. ఇక్కడ అంత మాత్రమే కాదు, మరొక ప్రోత్సాహకర మాట ఏంటంటే, మృతుడై మరలా బ్రతుకువాడు చెప్పు సంగతులు ఏమనగా. మృతుడు అంటే చనిపోయాడు, కానీ చనిపోయి అందులో ఉండలా. మరలా బ్రతికిన వాడు అంటే మృతిని జయించిన వాడు, మృత్యుంజయుడు. యేసు ప్రభువును మనం పునరుద్ధారుడు అంటాం. అంటే ఆయన మరణాన్ని జయించి లేచినవాడు. అంటే ఇంకొక ప్రోత్సాహకర మాట ఏంటంటే, మనం చనిపోయినా తిరిగి లేస్తాము అని చెప్తున్నాడు అనమాట. అంటే మరణానికి అది శాపమేమో అంతమేమో అనుకోనక్కర్లా, దాని తర్వాత కూడా జీవం ఉంది. దాన్నే మనం నిత్య జీవం అన్నాం, ఎటర్నల్ లైఫ్. శాశ్వత కాలము జీవించాలని ఆశపడే ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది, తెలుసుకోవాల్సింది అంటే, ఆయన మరణాన్ని జయించి లేచాడు, పునరుద్ధారుడు. ఆ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నంత వరకు మనం దేన్నైనా జయించగలము.
ఎలాంటి తిప్పలైనా లేదా శ్రమలైనా శోధనలైనా బాధలైనా ఏమాత్రం కంగారు పడక్కర్లా. ఎందుకంటే మనం వెన్నంటి నడిపించేవాడు తోడుండి మనకి నేను ఉన్నాను తోడని నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ మనం చాలా మార్లు మన బంధువుల మీదో స్నేహితుల మీదో లేకపోతే పరిచయస్తుల మీదో ఆధారపడి ఉంటాం. వాళ్ళు ఏదో చేస్తారు, ఉపకారం చేస్తారు, మేలు చేస్తారు, ఆపదలు ఆదుకుంటారని. కానీ కష్టకాలం వచ్చినప్పుడు నిజానికి వాళ్ళు ఎవరూ ఆదుకోరు. కానీ మరణాన్ని జయించి లేచిన యేసయ్య మాత్రం మనకి ఎప్పుడు కూడా తోడుండేవాడే. ఎందుకంటే మనకు అలాంటి పరిస్థితి వచ్చినా, చచ్చిపోయే స్థితి వచ్చినా మరలా మనం బ్రతికించేవాడు ఆయనే. చావును సైతము జయించడానికి అవకాశము ప్రభువుకు మాత్రం ఉంది. అంటే ప్రభువును వెంబడించే ఆయన అనుసరించే అనుచరులమైన మనకు కూడా అవకాశం ఉంది. మనకు ప్రస్తుతం చూసిన కరోనా కదా, ఎంతో ఇబ్బంది. ఇప్పుడు కొంతవరకు మనం అలవాటు పడ్డాం కరోనాకి. ఫస్ట్లో ఎంత కంగారు పడ్డాం. అది వచ్చిందంటే అమ్మో ఏదో ప్రమాదకరం వచ్చినాం. కొంచెం ఇప్పుడు పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం. మనం కూడా దానికి అలవాటు పడిపోతా ఉన్నాం. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు ఉపకారం చేసేవాడు, మేలు చేసేవాడు, మనకు కావాల్సిన అన్నీ కూడా ఇచ్చేవాడు నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఆ అవసరం లేదు. కరోనా గురించి మనం టెన్షన్ పడక్కర్లా. దీనిలో జీవించడం మనం నేర్చుకుందాం. ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలో కూడా నేర్చుకుందాం. చావును గురించి చాలా కంగారు పడేవాడు. ఈనాడు ప్రపంచానికే తెలిసి వచ్చింది చావు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అది వచ్చినప్పుడు వారానికో 14 రోజులకో చచ్చిపోయేవాళ్ళు. మరల తర్వాత ఇంకా పెరిగింది, సెకండ్ వేవ్ అన్నట్టు, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది అన్నారు. ఎన్ని వచ్చినప్పటికీ ఏది వచ్చినా ఏం చేస్తున్నా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఆందోళన చెంది అమ్మో ఏదో అయిపోతుందని కంగారు పడట్లేదు. కానీ వాటిని అన్నింటినీ జయించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మాత్రం దేవుడు మనకి ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా వాటిని ఎలా తట్టుకోవాలో, వాటిని జయించి ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదో మన మీద వచ్చేసింది, మనం దేవుడు పట్టించుకోవట్లేదు అని మనం ఎప్పుడు కూడా దేవుడిని నిందించడానికి వీల్లేదు. చాలా మార్లు దేవుడు వదిలిపెట్టాడన్నారు కొంతమంది. ఎందుకు వదిలిపెడతాడని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండేవాడు. మన జీవితంలో ఎదురయ్యే సంభవాలన్నీ ముందే తెలుసు ఆయనకి. అందుకే మనకి హెచ్చరికలు పంపుతాడు. మనకు నేర్పించి సంఘాల ద్వారా వచ్చే పాఠాలు కూడా అవే అన్నమాట. ఇక్కడ మనం ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? స్ముర్ణ అనేటువంటి సంఘము, స్ముర్ణ అనే ఊరిలో సంఘానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం విచిత్రమైన పేర్లు ఇవి కొన్ని. ఎఫ్ఎస్సి సంఘం గతంలో ఉన్న కనీసం ఎఫ్ఎస్సి అనే పేరు అన్న బాగుంది. కానీ స్మరణ ఏంటంటే చిత్రంగా ఉందనుకుంటాం. నేను మన దేశం ప్రాంతం కాదు, ఏషియా మైనర్లో ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ కూడా. కానీ ఆ ప్రాంతంలో ఆ సంఘానికి ఉన్న పేర్లు మనం ఆలోచిస్తే మధ్య ప్రతి పదానికి ప్రతి పేరుకి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఇక స్మరణ అంటే నిజానికి బోళము లేక చేదు అని అర్థం అనమాట. అంటే వాళ్ళు శ్రమలు బాగా పడ్డారు ఆ సంఘంలో ఉన్నవారు. దానికి తగ్గట్టుగానే ఆ పేరుకు కూడా చేదు అనుభవం అంటాం మనం కూడా. బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అండి. పిల్స్ వేసుకుంటాం కొన్నిసార్లు, చేదు బిళ్ళలు అన్నీ తీయగా ఉండవుగా, కొన్ని చేదుగా ఉంటాయి బిళ్ళలు. తీయగా ఉంటే బాగుండు అనుకుంటుంది. కానీ డాక్టర్ గారు కాదని చేదు బిళ్ళే వేసుకోవాలంటాడు. బిట్టర్ పిల్స్ అంటాం అంటే. అలాగే బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అంటే చేదు అనుభవాలు, లేకపోతే తిప్పలు. అన్నీ స్వీట్ ఎక్స్పీరియన్స్ ఉండవు మనకి. అన్ని స్వీట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే మధురమైనటువంటి అనుభవాలు అంటే ఎంత గొప్పగా ఉంటాయి కదా. కానీ చేదు అనుకుంటాం. కాకరకాయ చేదే, కానీ తింటే మంచిది. అలాగని తింటాము, మనకు చాలామందికి ఇష్టపడదు. వద్దండి కాకరకాయ కూర అంటారు. వండేవాళ్ళు బాగా వండితే బ్రహ్మాండం తినొచ్చు. అసలు కాకరకాయ కూర ఏ కూర అయినా కర్రీ పాయింట్ మన శారమగాళ్ళు చేశారంటే ఆ మధురమే కదా, దానికి ఎదురులేదనమాట. ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది. అది ఏ కూర అయినా. కానీ బిట్టర్గా అంటే చేదుగా ఉన్న కాకరకాయ తినబుద్ధి కాదు, కానీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఇది కూడా మనం చూస్తే చేదు అనేది, లేకపోతే బాధ అనేది, కష్టం అనేది, శ్రమలు చూసినప్పుడు మనకు కూడా ఆందోళన కలుగుతూ ఉంటాయి. నాకే ఎందుకు ఈ తిప్పలు, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ శోధన అని. కానీ ఇక్కడ మనం చూసినట్టే ఈ సంఘం అంతా కూడా చాలా శ్రమలు ఎదుర్కొన్నట్లుగా కనపడుతుంది. శ్రమలు కలిగిన, ఆ బాధలు కలిగిన వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నారు. భయపడిపోయి పారిపోలేదు. మనకేదైనా తిప్పలు రాగానే అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి పారిపోతాం. కష్టాలు వస్తే అక్కడ నుంచి పారిపోతాం. మనకు కూడా చూస్తూ ఉంటాం, స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కదా. స్పీడ్ బ్రేకర్లు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఎత్తుపల్లాలి. నడవటం అంటే దారిలో ఈజీ నడుస్తాం. అదే బైక్ మీదో లేదా కారు మీద వెళ్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ కారు అనుకోండి, ఒక్కసారి ఎక్కువగా ఎత్తు ఎక్కువ ఉన్న చోట జారిపోతాం వెనక్కి. కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది. వెనక వేరే ఉంటాయి బళ్ళు, మళ్ళీ వాళ్ళు ఆరుని కొడతా ఉంటారు, ఆగు వెనక్కి వచ్చేస్తుంది. కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, జారిపోతుంటుంది బండి వెనక్కి. మరి పైకి ఎక్కాల. ఈ ఉదయం బోలే పైకి ఎక్కిన తర్వాత అమ్మాయి అయిపోతుంది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ కొంతగా దూరం వెళ్ళి మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఇక నా వల్లగా వెనక్కి వెళ్ళిపోతామంటే అది జరగదు. యాత్రలో ముందుకు వెళ్ళాలి. అలాగే మన జీవితంలో కూడా ఈ యొక్క ఎత్తు పల్లాలు
అంటే సుఖము దుఃఖము, కష్టము నష్టము, బాధ శ్రమ శోధన ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడు వాటిని ఇలా వచ్చింది ఏంటి అని ఆందోళన చెందకుండా వాటిని ఎలా జయించాలో మనం నేర్చుకోవాలన్నమాట. సో ఈ సంఘంలో ఉన్న విశ్వాస బృందం ఆనాడు వాటిని ఎదుర్కొన్నారు, తట్టుకున్నారు. కాబట్టి ఉన్న సంఘాలను మనం చూస్తే రెండవ సంఘం మీద ప్రభు ఒక్క తప్పు కూడా మోపల. అంటే నిర్దోషమైన సంఘం, ఏ విధమైనటువంటి దోషము లేని సంఘం కనపడదన్నమాట. అంటే నీ మీద తప్పు మోపవలసి ఉన్నది ప్రతి సంఘంలో మనం కనపడతాం. కానీ ఈ రెండవ సంఘం స్మరణ సంఘమును గురించి మాట్లాడే దేవుడు ఏ విధమైన తప్పు లేదు, ఒక్క సంఘం కూడా మోపలేదు, ఒక్క తప్పు కూడా సంఘం మీద మోపలేదు. అంటే ఎంత మంచి సంఘమో అర్థమవుతుంది. కారణం ఏంటంటే శ్రమ, ఎంత బాధ, ఎంత శ్రమ వచ్చిందో ఆ శ్రమను అనుభవించినట్లుగా కనపడుతుంది. మరి శ్రమలు వస్తే వాటిని తట్టుకోవడం కష్టం కదండి. శ్రమలో ఓదార్పు కలిగేవాడు కావాలి, ఓదార్పు ఇచ్చేవాడు కావాలి. ఓదార్పు పొందే మనుషులకు ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో వెనక నుండి ప్రోద్బలం, ఓకే నువ్వేం భయపడబాక నేను ఉన్నానని చెప్పేవాడు కావాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏమని మాట్లాడుతున్నావు చూడండి, 9వ వచనంలో మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఈ మాట కొంచెం కష్టంగా ఉంది. పొందబో శ్రమలకు భయపడకము అంటే శ్రమలు వస్తాయి. పొందబో శ్రమలు అంటే ఇంకా వస్తున్నాయి కదా. రాబోయే శ్రమలకు నీవు భయపడద్దు. ఈనాడైతే ఆ సంఘానికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు లెక్కేసుకుంటే మనతో కూడా దేవుడు మాట్లాడి నీకు శ్రమలు వస్తాయి, పొందబోతున్నాం. ఇంకా ఇప్పటికే అలాంటి శ్రమలు ఉన్నాయండి, ఇప్పటికే బాధలు ఉన్నాయండి. ఎవరి శ్రమలు వారివి, ఎవరి తెప్పులు వాళ్ళవి. ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, లేకపోతే మరొక రకమైన సమస్య, ఏదో రకమైన రీతిలో ప్రతి మనిషికి తప్పనిసరిగా పెయిన్ అనేది ఉంటుంది, అంటే బాధ అనేది ఉంటుంది. అయితే పెయిన్ లేకుండా ముందుకు వెళ్ళాం. ఎందుకంటే నో పెయిన్ నో గెయిన్ అన్నారు పెద్దలు. అంటే బాధపడకుండా, నువ్వు కష్టపడకుండా సత్ఫలితం రాదు, అంటే మంచి ఫలితం రాదు. నో క్రాస్ నో క్రౌన్ అన్నారు. అందుకని సిలువ లేకుండా మనకి కిరీటం రాదు. అంటే యేసయ్య సిలువ శ్రమలు పొందాడు కాబట్టే మనకి మహిమ కిరీటం అనుగ్రహించబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఏ శ్రమ వచ్చినా, ఏ తెప్పలు వచ్చినా భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నావు? నువ్వు పొందబోయే శ్రమలు ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం భయపడబోక. భయం అనేది మనిషికి పుట్టుకతోనే వచ్చిందేమనుకుంటా అప్పుడున్నాను. ఎందుకంటే మన పిల్లలకి నేర్పిస్తాం, పుట్టిన పిల్లలకి వాళ్ళు భయపడాలని మనమే నేర్పిస్తాం. జాగ్రత్త, చీకట్టు వెళ్ళబాక, రూమ్లోకి వెళ్ళబాక, ఒక్కడవే వెళ్ళబాక, ఒక్కదాన్ని వెళ్ళబాక అని వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. బూజోడొస్తున్నాం జాగ్రత్త అని చెప్పి గోరుముద్దలు తినిపించింది తల్లి. ప్రతిదానికి భయం అనగానే అమ్ము అని తింటారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం భయపెట్టిన వాళ్ళు భయపడరు. సో భయం అనేది మనలో లోపల మన నరనరాల్లో జీర్ణించిపోయిందేమో. ముఖ్యంగా మన భారతీయులకు, మన భారతదేశం ప్రజలందరూ కూడా భయం అనేది ఒకటి. కొన్నిసార్లు హఠాత్తుగా భయపడతారు, కొన్నిసార్లు మనుషులు సౌండ్కి భయపడతాం. మామూలు సౌండ్కి ఓకే, విచిత్రంగా వచ్చే సౌండ్ ఎట్లా ఉంటుంది? కంగారు పడు. ఏ చిన్న నీడ, చీకట్లో మనం వెళ్తున్నప్పుడు నీడ వచ్చిందనుకో, ఏమో ఎవరు వస్తున్నారో అనుభవం అనమాట, భయం అనమాట. ఆ భయం మనుషుల్ని హతాశులు చేస్తుంది, ఎంతవరకు చనిపోయేంత దాకా తీసుకుపోతుంది అన్నమాట, కంగారు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు శ్రమలు కలుగుతాయి. అయితే ఆ కలగబోయేటువంటి శ్రమలు చూసి టెన్షన్ పడద్దు, ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే భయపడ్డానికి నేను చెప్పట్లా, భయం పొందకుండా ధైర్యం వహించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఎప్పుడు ధైర్యపరిచే దేవుడు మనతో ఉన్నాడండి. ఆయన మన దగ్గర లేడండి బాబు, మనిషిగా కనపడతలేదు ఎటు చూసినా, కానీ వాక్య రూపంలో ఉన్నాడు దేవుడు. ఆయన వాక్ రూపి దేవుడు, వాక్యముతో మాట్లాడతాడు. మనిషిగా నీకు కనిపించకపోవచ్చు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఐ యామ్ విత్ యూ, నేను నీతో కూడా ఉన్నాను అంటాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి. శ్రమలు వస్తాయంటున్నాడు, కానీ మీరు మాత్రం కంగారైతే పడక్కర్లా. ముందే హెచ్చరిక చేస్తున్నాడు. ఏమైనా హెచ్చరిక? మీకు వచ్చేటువంటి శ్రమలకు భయపడి పారిపోతారేమో. పరుగు పందెంలోనైనా ఇంకా ఏ పందెంలో అయినా మనిషి విజయం సాధించాలి అంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నాకు రాదండి, నేను గెలవలేనండి, నా చేత కాదండి నాగిపోతే మనకు వచ్చే కప్పులు రావు, లేదా మనకు వచ్చేటువంటి ఆ కిరీటాలు అయితే రావు, ఫలితం అయితే రాదు. మన జీవితంలో కూడా అంతే. నువ్వు అనుకున్న స్థానానికి చేరుకోవాలి. నేను ఏదో ప్లాన్ చేసుకున్నాను, ఫలానా ప్రణాళిక వేసుకున్నాం, అక్కడ దాకా నేను చేరుకోవాలి, ఇంత స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే శ్రమ పడాల్సిందే. శ్రమ లేకుండా అక్కడ దాకా మనము వెళ్ళలేము. ఏదైనా ఇక్కడ టైం పడుతుంది, సమయం ఖచ్చితంగా దానికి కావాలి. మన జీవితంలో కూడా ఎలాంటివి వచ్చినా కూడా టెన్షన్ పడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన పని ఏమాత్రం లేదు.
టెన్షన్ పడాల్సిన పని లేదు. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసేవాడు. ఈ స్మరణ సంఘంలో విశ్వాసులు అందరూ కూడా చాలా తిప్పలు పడ్డారు. కానీ పైగా దేవుడే వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనకు కావాల్సిన అన్నీ కూడా ఇచ్చే దేవుడు. నీవు నేను శ్రమలు పడితే తిప్పలు పడితే నీ చావు నువ్వు చావు అనేవాడు కాదు. ఎందుకంటే ఆయన తెలుసు ఆ సంగతి. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఆనాడు దేవుడు ప్రజలకు పడే తిప్పలు శ్రమలు బాధలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనకు కూడా శోధనలు వచ్చాయి, ఆయనకు కూడా శ్రమలు వచ్చాయి, వాటిని తట్టుకున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎందుకు అంటే పైన చెప్పారు, తాను శోధింపబడి శ్రమ పొందాడు. అంటే ప్రభువారు మన కొరకు శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి ఎవరైతే శోధించబడుతున్నారో, ఎవరికైతే శ్రమలు వస్తున్నాయో వారిని తప్పకుండా ఆయన విడిపిస్తాడు, ఆ శ్రమల నుంచి తప్పిస్తాడు, నీకు నాకు కావాల్సిన అన్నీ కూడా ఇస్తాడు. అంటే ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? నేను నీకు సహాయం చేస్తాను. నేను వాటిని అనుభవించాను, శ్రమలు అనుభవించాను, బాధలు అనుభవించాను. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు మానవుడిగా నీకోసం నా కోసం కలువరిగిరిలో బలియాగం అయ్యాడు కదా. ఆ బలియాగం అవ్వడానికి ఆ శోధన ఆయన సహించాడు. శిలువ మరణాన్ని పొందుకోవడానికి ఆయన వచ్చాడు, తప్పించుకోవడానికి కాదు. శిలువ యజ్ఞం అన్నాం. అందుకనే శిలువలో ఆయన చనిపోయి మరణాన్ని జయించి లేచాడు, మృత్యుంజయుడు అయ్యాడు. మన జీవితంలో కూడా అంతే. మనం బాధల్లో, ఇబ్బందుల్లో, లేకపోతే శ్రమల్లో, కష్టాల్లో వెళ్తూ ఉన్నాం, నడవలేని నడక నడుస్తున్నాం. ఇక మన వల్ల కావట్లేదు, ఈ భారం మన వల్ల కాదు, ఈ పోరాటం నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ జీవన యానంలో నేను వెళ్ళలేకపోతున్నానేమో, నాకు తోటివారు ఎవరు సహాయం చేయట్లేదు, అయిన వారు సహాయం చేయట్లేదు, బంధువులు సహాయం చేయట్లేదు, లేకపోతే దోస్తులు లేకపోతే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆఖరి చేతులు ఎత్తేసారు. అప్పుడు అర్థమైంది మనకి వీళ్ళు ఎవరు కూడా సహిరు. చేసేవాడు దేవుడు అక్కడే, మేలు చేసేవాడు దేవుడు అక్కడే, ఉపకారం చేసేవాడు దేవుడు అక్కడే. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు. నీకు నాకు ఉపకారం చేసేవాడు, కీడు చేసేవాడు కాదు, కీడు నుంచి తప్పించేవాడు దేవుడు. తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అందుకే చెప్తున్నారు, ఆయన అనుభవం అనమాట, పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతంగా యేసయ్యకు అనుభవం ఉంది, శ్రమ పొందాడు. అందుకనే ఎవరైతే శ్రమకుండా వెళ్తున్నారో ఆ శ్రమను తట్టుకోవడానికి ఓదార్పులు ఇస్తాడు. ఆయన జయించాడు కనుక మీరు నేను కూడా జయిస్తామని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తామని. మనకి ఎలాంటి తిప్పలు వచ్చినా కూడా, అలాగే శోధన ఎలా తట్టుకోవాలని కొంచెం కష్టంగా ఉంది కదా, బాధగా ఉంది కదా, ఇబ్బందిగా ఉంది కదా, చాలా 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 రకాల ఇబ్బందిగా ఉంది. దేవుడు నిజంగా మనకు సహాయం చేస్తాడా? తప్పకుండా సహాయం చేస్తాడు. మరి ఏంటి శ్రమ ఎంతకాలం పొందాలండి? కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది, ఎంతకాలం ఈ శ్రమను నేను పడాలి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఎంతకాలం? కొంచెము కాలము అని మాట కనపడుతుంది మనకి. ఆ కొంచెం అనేది డేట్ చెప్తారు, అదే బాగుంది. ఎంతకాలం? 5 ఏళ్ళ 10 ఏళ్ళ? ఆ మాట చెప్పాల. కొంచెము కాలం అనేది మాత్రమే భక్తాగ్రేసున్న పేతురు గారికి చెప్తా ఉన్నాడు. కొంచెం కాలం మీరు శ్రమ పడండి. శ్రమ లేదంటలా, శ్రమ పడండి. ఇదేంటండి బాబు, శ్రమ లేకుండా ఉంటే బాగుంది కదా. కానీ కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆ తర్వాత అప్పుడు దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అప్పటి వరకు మీరు ఏం చేయాలి? ఎదురు చూసాలి. ఎందుకంటే ఆయన సర్వకృపానిధి, అంతా సమృద్ధిగా ఉన్నవాడు ఆయన. కృప ఎంత ఉందయ్యా దేవుని దగ్గర? సమృద్ధిగా ఉందండి. అంటే కొరత లేదండి, కొంచెం కాదండి బాబు, ఎంత కావాలంటే అంత ఉంది ప్రభు దగ్గర కృప. మనం అడుగుతాం, కృపామయుడా నీ కృప చూపించిన ఆయన అని ప్రార్థన చేస్తాం. అవును, ఆయన కృపామయుడు, కృప చూపించేవాడే. నీకు ఎంత కృప కావాలో అంత కృప చెల్లిస్తాడు, నీ పట్ల ఆయన చూపిస్తాడు. నాకెంత, నా మీద ఎంత కృప చూపించాలో అంత చూపిస్తాడు. అంటే మనకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా ఆయన కృప చూపించి మనల్ని విజయ పదములో నడిపిస్తాడు, అంటే విజయ మార్గంలో నడిపిస్తాడు. ఓడిపోవాలి కాదు, ఓడిపోయే వారిగా చేయాలని ఎప్పుడు అనుకోవట్లా. మరి మనం ఎందుకు ఓడిపోతున్నాం అని అంటే, మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్లే మనకు శ్రమలు. పిల్లలు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ పాస్ అవుతారండి, ఫెయిల్యూర్స్ ఉంటారుగా. ఇప్పుడంటే కరోనా కాలం కాబట్టి కరోనా బ్యాచ్ అని చెప్పి 2 ఏళ్ళు ఎట్టగా పాస్ చేశారు కదా. ఆ ప్రతిసారి అట్ట అవుద్దా? అప్పుడు కొంతమంది అబ్బా కరోనా టైంలో మనం ఉంటే బాగుంది, ఏదైనా పాస్ అయిపోయి ముందుకు వెళ్ళేవాళ్ళం అనుకుంటారు కదా. అందుకు కరోనా బ్యాచ్ అంటారు వాళ్ళు.
అలాగే మన జీవితంలో ఏదైనా శ్రమ బాధ వచ్చినప్పుడు వాటిని తట్టుకోవాలంటే దేవుని కృప కావాలి. మనకు ఆ యోగ్యత లేదా, దాటే అవకాశం లేదు. కానీ ప్రభు వచ్చి పక్కన నిలబడతాడు. నువ్వు నడవలేకపోతున్నావా, దా నేను వచ్చి నిన్ను అవతలకి నడిపిస్తాను, అవతల దానికి నేను తీసుకెళ్తాను, నీకు సుఖాన్ని ఇస్తాను, నీకు మేలు చేస్తాను, నీకు ఉపకారం చేస్తాను, నీకు కావాల్సినన్నీ కూడా ఇస్తాను. నువ్వేం ఆశపడుతున్నావు, ఆశ నేను తీరుస్తాను. మనకేం బాధలు ఇన్ని తెప్పలు వెళ్తూ ఉంటే ఎప్పుడు కూడా మనం పొరుగు వారితో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళకి బాగానే ఉందగా, వీళ్ళకి బాగానే ఉందగా, మాకే తిప్పలు, నాకే శ్రమ, మా కుటుంబం మీదే దేవుడికి ఎందుకో కన్నెర్ర, దేవుడు మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశాడు. లోకమంతా ఏమో సంగతి మాకు తెలియదు, కానీ నన్ను మాత్రం పట్టించుకో, అందుకే నాకు ఈ తిప్పలు, కష్టం వచ్చేసింది, బాధ. ఎప్పుడు వచ్చిందా బాధ? మనకి వ్యతిరేకంగా ఏదైనా సమస్య మొదలైనప్పుడు మనకు టెన్షన్, అయ్యో నిజమే కదా, ఉద్యోగాలు మనకంటే వెనకోళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే ప్రమోషన్లు వచ్చి ఎట్లుంటుంది మనకేమో ఇంకా ఇక్కడే ఉన్నా, మన జీతాలు పెరగలే, మన పక్కన నిన్నగా మొన్న వచ్చాడు, మంచిగా ప్రమోషన్ వచ్చి బోల్డ్ సంపాదిస్తున్నాడు. పోనీ వ్యాపారం చేసేవాళ్ళు అనుకుందాం, నాకంటే వెనక మొదలు పెట్టారు వ్యాపారం, వాళ్ళే ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం వెనకే ఉన్నా. అంటే ఏ రంగంలో చూసినా మనిషికి పోరాటంలో ముందుకు వెళ్ళడానికి ఆటంకం కనపడుతుంది కదా. ఎక్కడ చూసినా ఆటంకం అవరదు. అప్పుడు ఏమనిపిస్తుంది, నేను నమ్మకంగా చర్చికి వెళ్తున్నా, చక్కగా దశం భాగాలు ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా, మరి నాకే ఎందుకు ఈ తెప్పలు? ఆటోమేటిక్గా మన అందరిలో ఆ యొక్క ఆలోచన వచ్చేస్తుంది. అందుకనే బైబిల్లో దేవుడు మన కోసం ముందుగానే యోబుని పెట్టాడనమాట. యోబుకు వచ్చిన శ్రమలో భూలోకంలో మరి ఎవరికి రాలా. మీరు అనుకోవచ్చు, మనం లేదండి పాస్టర్ గారు మీకేం తెలుసు, యోబు కంటే నాకు ఎక్కువ తెప్పలు ఉన్నాయని అంత మాట వరుసగా అంటాం. ఎందుకంటే మనం అంత శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అన్ని బాధలు మనకు వచ్చినప్పుడు మనం అంటాం, యోబు కంటే నాకు శ్రమలు ఎక్కువండి అని. యోబుకున్నవన్నీ కూడా చూపోయాయి. ఆనాడు ఊజు దేశం అంతట్లో కల్లా అధిక ధనవంతుడు ఆయన. అంత మంచి ధనవంతుడిని దేవుడు బికారం చేశాడని చెప్పాలి. దేవుడు చేయలే. పరీక్షా కాలం వచ్చింది, శోధన వచ్చింది, మొత్తం పోయింది. పిల్లలు మొత్తం పోయారు. 10 మంది సంతానం చచ్చిపోయారు. కట్టుకున్న భార్య వచ్చి రెండో ఆద్యం మంచి చాలా చిత్రం కనపడింది, ఎప్పుడు చూస్తుంటాం కదా. ఎందుకే ఇంకెందుకు పాపం కూర్చొని ఏవో అన్నీ కూడా స్కిన్ డిసీజ్ వచ్చేసి చర్మం అంతా కూడా అయిపోతుంటే గీక్కుంటా కూర్చుంటే ఎందుకే ఇంకా దేవుడు అంటారు. వదిలిపెట్టుకో, నేను మాత్రం మా పుట్టింటి పోతున్నా, ఇక నా వల్ల కాదు నీతో కలపటం. ఆస్తి అంతస్తులు ఉన్నంతసేపు భార్య భర్త దగ్గర ఉంది, ఎందుకంటే డబ్బులు బోల్డ్ ఉన్నాయి కదా. కోటీశ్వరురాలు ఆమె, ఐశ్వర్యవంతులు. ఆనాటి ఆ ప్రపంచం, ఆ లోకంలో, ఆ ఊజు దేశం మొత్తంలో సంపన్నురాల్లో నెంబర్ 1 ఆమె. కానీ ఉన్నంత బాగానే ఉంది, పోయింది. పిల్లలు చచ్చిపోయారు, అంతా ఊడ్చుకుపోయింది. ఉన్నటువంటి గాడిదలు, గొర్రెలు ఏముంటే పశు సంపద అన్నీ కూడా పోయింది. ఒకటి కాదు, 2 కాదు, నష్టం మీద నష్టం అంట చూసినా, దెబ్బ మీద దెబ్బ అంట మన భాషలో చెప్పండి. అన్నీ కొట్టుకుపోయి ఊడ్చిపోతే ఎట్లా చెప్పండి? అలాంటప్పుడు భార్య భర్త దగ్గరికి వచ్చి ఏం పర్లేదులేండి దేవుడు చేస్తాడండి అనాలా? నేను పోతున్నా, నా వల్ల కాదు, అన్నీ పోయినాయి, నేను మా పుట్టింటి పోతున్నా, నువ్వు దేవుడు దూషించు పో అని చెప్పి మరిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, భలేదని దేవుడు ఇచ్చాను, దేవుడే తీసుకుపోయాడమ్మా, ఎందుకు వచ్చిన గొడవ, దేవుడు మంచివాడు అన్నాడు. ఆగిపోయిన తర్వాత 3 స్నేహితులు వచ్చారు. ఈ 42 అధ్యాయుల యోబు గ్రంథం ఒక్క రోజులో 8 గంటలు చదివేయాలి. నిజానికి ఒక డ్రామాలాగా సాగుద్ది. నిజంగా మానవ జీవితంలో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ 3 స్నేహితులు వచ్చి తర్వాత ఇంకోటి వచ్చి మొత్తం 4 పోరాటం అనమాట. మాటల యుద్ధం అంటుంది. కొంతమంది మాటలతో భలే మాట్లాడుతారండి బాబోయ్, ఆ మాటలు మనల్ని పొడి చేస్తాయి. దానికంటే కత్తిపెట్టి చంపేయడం బెటర్. ఒక్కదారి సాగు చచ్చిపోతాడు మనిషి. మాటలతో ఏమంటారు, నాన్న ఏంటంటే మాటలు కత్తిపోటు వంటి మాటలు పలుకోవగలరు సామెతగా ఉంది కదా. అందుకే కసామని పోసేస్తే ఒక్కదా చచ్చిపోతారు. కానీ ఈ మాటలో మనిషిని పదే వేధిస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. కానీ ఆ మాటలకి డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు యోబు. మాటలు జవాబులు ఇస్తూ వచ్చాడు. అట్లా డిస్కోర్స్ అంట, ఒకరి మధ్య వాదోపవాదాలు చెలరేగాయి. ఆఖరికి దేవుడు వచ్చాడు, మొత్తం మీద ఆయన తప్పిదాన్ని ఒప్పుకునేలా చేశాడు, ఒప్పుకున్నాడు, శ్రమలన్నింటినీ సహించాడు, శోధించాడు. చివరికి ఆ శోధన తట్టుకున్నందున మరలా దేవుడు వాటన్నిటిని తిరిగి ఇచ్చాడు. అన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయి. కథ సుఖాంతం 42వ అధ్యాయంలో. కానీ మనం 2-3 అధ్యాయాల నుంచి 41వ అధ్యాయం దాకా వెళ్ళేలోపు అన్ని తిప్పలే కనపడతాయి. చివరిలో కనపడుతుంది సక్సెస్ లేకపోతే విక్టరీ. మరి మనం ఏం చేస్తున్నాం? ఆ ఎండింగ్, ఆ అద్భుతం, ఆ సుఖం, ఆ ఆనందం ఇప్పుడే కావాలనుకున్నాం. దేవుడు అంటాడు, నో, నువ్వు ఎలా ఉంటావు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు? అగ్నిలో గుండా వెళ్తున్నావు అనుకోండి, ఎట్లా పడితే సమ్మకూడదా?
అగ్ని ఎప్పుడు చల్లగా ఉంటుందండి, వేడి. ఆ వెట్ట బాబోయ్, వేసవి కాలంలో వేడి తట్టుకోలేక ఎలా బాధపడతాము. అగ్నిగుండంలో వేస్తే ఎలా ఉంటుంది? షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. తమ దేవుణ్ణి దూషించినందున, దేవునికి ఒక పక్షాన నిలబడినందున ఆ దేశపు రాజుగారి యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ వేసేయండి అన్నాడు. మామూలు దానికంటే 7 అంతలు ఎక్కువ మరి చేశారు అగ్నిగుండం. మామూలు విషయం, వేసిన వాళ్ళు కాలిపోయింది దెబ్బకే. వాళ్ళు మాత్రం ఏం పర్లేదు ప్రభా, మా దేవుడు మమ్మల్ని రాజుగారు మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, మా దేవుడి కోసం మేము సహిస్తాం, ఈ శోధన సహిస్తాం, ఈ శ్రమను తట్టుకుంటాం అన్నారు. మనమైతే వస్తానండి బాయ్ మళ్ళీ వస్తానని పారిపోతాం. ఛాన్స్ ఇస్తే కనుక ఏమంటాం? అగ్నిగుండం ఉంది, దాంట్లో పడతావా, ప్రభు రోజులు పెట్టి పక్క పోతావా? ప్రభు వద్దులేండి, రేపు చూసుకుందాం బతుకుంటే. కానీ వాళ్ళు అలా చేయలే. అంటే శోధన సహించారు, శ్రమను సహించారు. స్మరణ సంఘంలో విశ్వాసం అలాగే జయించారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం. వాళ్ళు జయించారు కాబట్టి ఎప్పుడైతే ధైర్యంగా విశ్వాసంతో దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఈ సమస్య నుంచి పరిష్కరింపజేసే మార్గం దేవుడు చూపిస్తాడని ధైర్యంగా వెళ్ళి, ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా అన్నారు. మనం కూడా అలా ఉండగలగాలి. అప్పుడు 4వ వాడిగా దేవుడు దిగి వచ్చాడు. రాజుగారు చూసి ఏమయ్య ఎంతమందిని వేసాం మనం లోపల? 3 మరి 4వ వాడు కనపడుతున్నాడుగా. 4వ వాడు దేవుడు దిగి వచ్చాడు. అట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, మనం బాధ గుండా వెళ్తున్నప్పుడు జరగ్గా చూస్తే ఎవరు లేడు అనుకోవచ్చు, కానీ చక్కగా చూస్తే దేవుడు నీ పక్కనే ఉంటాడు. అంటే దేవుడు మనతో ఎప్పుడు ఉండాలంటే మనం శ్రమల గుండా వెళ్ళాల్సిందే. ఇది కొంచెం బాధాకరమైన మాట కదా. అమ్మో, దేవుడు పక్కన ఉండాలని శ్రమలు కావాలా? వద్దులే, అయితే నాకు శ్రమలు వద్దులే అంటాం. ఎవరైతే అంతే కదా. కానీ దేవుడు ఉంటే శ్రమలు మోసినట్టే ఉండదు, శ్రమలు పడుతున్నట్టే ఉండదు, బాధలు పడుతున్నట్టే ఉండదు అసలు. ఎందుకంటే దేవుడు మనకి ఓదార్పునిచ్చేవాడు, తోడున్నాడు, సహాయం చేస్తాడు. దేవుడు దిగి వచ్చినందున ఆశ్చర్యపోయారు. వేసినాడు ఎవరైతే ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలను దాంట్లో వేసారో, వేసినోడు కాలి బూడిదైపోయింది, మసిఅయిపోయారు. వీళ్ళకి మాత్రం కనీసం ఒంటి మీద రోమాలు అంటామే, చర్మం, అది కూడా వాసన కూడా రాలేదంట. కాలిపోతే ఒకలాంటి వాసన వస్తుంది కదా, వెంట్రుకలు కాలినప్పుడు బ్యాడ్ స్మెల్, అది కూడా రాలేదు. అంటే దేవుడు అంత అద్భుత కార్యం చేసేమాట. అంటే దేవుడు తాను ఎంత గొప్పవాడో వాళ్ళకి చూపించాడు. మరి నీవు నేను కూడా అంతే. మన జీవితంలో ఈ శోధన, శ్రమ వస్తాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు మాటలు స్మరణ సంఘం గురించి మాట్లాడుకున్నాం. మనం కూడా నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. మనకి ఈరోజు దేవుడు మాట్లాడమాట, శ్రమలు వస్తాయి అంటున్నాడు. కానీ శ్రమలు వస్తే ఏం చేయాలి? భయపడి పారిపోవద్దు, ఆందోళన చెందొద్దు. శ్రమలు వచ్చే మాట వాస్తవమే, తిప్పలు కలిగే మాట వాస్తవమే. కానీ నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండు, భయం వద్దు. ఆ భయము ఆందోళన పక్కన తోసేద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తారు, తప్పకుండా కనబడతారు. ప్రియమైన వాళ్ళ ముగింపులో ఒక మాట వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకోబోతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక మరొకసారి వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు చదువుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం అక్కడ. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారుడు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉండేది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలేము కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాల్పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇది అండర్లైన్ చేసుకోదగినట్టు వాక్య భాగం. ఈ భాగం అంతా 5 నుంచి 11 వచనాలు ఏమంటే, నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించొద్దు. దేవుడు శిక్షిస్తే దాన్ని వ్యతిరేకించొద్దు అంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త. అంటే దానికి కొంచెం భావన ఏమంటే, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నాకు వద్దు అని చెప్పి దేవుని దూషిస్తాం కదా, అలాంటివి నువ్వు చేయొద్దు. చివరిలో చదువుకున్నాం, ఒకవేళ అలాంటిది వస్తే మీకు దుఃఖకరంగా, అక్కడ సమస్తము కూడా శిక్ష దుఃఖకరముగానే ఉంటుంది, కానీ సంతోషకరముగా ఉండదు.
ఎందుకు ఇదంతా చేశాడయ్యా? కొంచెం వెనక్కి వెళ్తే మళ్ళీ కనపడుతుంది. ఇవంతా కూడా మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. క్లియర్గా చెప్పాడు. నీకు నాకు మేలు కలగాలని శిక్షిస్తున్నాడు. దాన్నే యాక్చువల్గా అక్కడ పదాలను కనుక చూస్తే చాస్టైజ్మెంట్ అన్నారు. అంటే పిల్లల్ని మనం క్రమశిక్షణలు పెంచినప్పుడు వాళ్ళు చంపాలని వాళ్ళు కొట్టం కదా, వాళ్ళు బాగుపడాలి, గొప్పవారు కావాలని తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తలో పెంచుతారు. అలాగే ఆత్మీయముగా దేవుడు కూడా మనం బలపరచడానికి మనం చాస్టైజ్మెంట్ అంటే క్రమశిక్షణలో పెంచడానికి కొన్నిసార్లు ఆ పనిష్మెంట్ గుండా వెళ్తుంటాం. అయితే మీరేమీ ఆందోళన చెందనక్కర్లేదు. దేవుడు తప్పకుండా మనకి మేలు చేస్తాడు. ఉపకారం చేసేవాడు, శిక్ష ఉంది, పనిష్మెంట్ ఉందని కంగారు ప్రక్కల దాన్ని తప్పించేవాడు కూడా దేవుడే. లేకపోతే బాధ మన ముందు ఉంది, లేదా శ్రమ మన ముందు ఉంది, దాన్ని చూసి అమ్మో అనుకోనక్కర్లా, దాన్ని జయించుకుంటా ముందుకు వెళ్ళిపోదాం, దాంతో నడుచుకుంటానే ముందుకు వెళ్ళిపోదాం. నడుచుకుని వెళ్తే మనకు ఒక ఎక్స్పీరియన్స్ బ్యాక్ తిరిగినప్పుడు అది ఆ శ్రమ నేను తట్టుకోగలిగాను, అంతకంటే ఇంకో శ్రమ కూడా నేను తట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు తట్టుకోవడానికి కారణం దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఇకపై కూడా నీకు నాకు బలాన్ని ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి ప్రేమ విశ్వాసం ముగింపులో మనం నేర్చుకునే పాఠం, ఈ స్మరణ సంఘంలో ఉన్న విశ్వాస బృందం వారు ఆ శ్రమలను సహించారు, శోధనను తట్టుకున్నారు, ధైర్యంగా ఉన్నారు. దేవుడు కూడా వారిని చెప్తున్నా, మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, మీకు సహాయం చేసేవాడు నేనే, మీరు ఎదుర్కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. పడిపోతే అక్కడితోనే అంతమైపోతాం, పడిపోకూడదు, అంతం వరకు మనం వెళ్ళాలి. ముగింపు చాలా ప్రధానమైంది. కార్యారంభము కంటే కార్యాంతం మేలు అని ప్రసంగాన్ని కనుక. సో నీవు నేను నేర్చుకోవాల్సిన మాట కూడా అదే. కార్యారంభం అంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఎండింగ్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఎవరైనా బాగా చేస్తారు, సగం ఆగిపోతాం. మనం ఆగిపోయే వరకు కాదు, చివరి వరకు సాగిపోయి చేరుకోగల గమ్యానికి చేరుకునే వరకు ఉండాలి. ఆ దేవుడు మన అవసరాలు తీర్చేవాడు కనుక ఆయనకు మనం సమర్పించుకుంటూ ఎలాంటి శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకు వచ్చినా దీంతో చేతో దేవుడు నేర్పిస్తాడు పాఠం. నేను ఆగిపోను, ప్రభువుని నమ్మకంగా సేవిస్తాను, ప్రభు సంఘాన్ని విడిచిపెట్టను, ప్రభు మందిరాన్ని విడిచిపెట్టను, దేవుని ఎదుగుతాను ఇంకా అనే భావంతో మనందరం కనుక ముందుకు వెళ్తే మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. అక్కడ ముగింపులో మనం నేర్చుకున్న పాఠం అదే. మీకు నాకు శ్రమలు వస్తాయి, రావట్లేదు, కానీ వాటి నుంచి జయాన్ని లేక విజయాన్ని కలిగించేవాడు దేవుడే. ఆ దేవునికి మనం సమర్పించుకుంటూ ధైర్యంగా మనం ముందుకు వెళ్దాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నిటిలో కూడా దేవుడు మనకి ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు. పౌలు భక్తులు కూడా ఎన్నో శ్రమలు పొందాడు, ఆ శ్రమను జయించాడు. కాబట్టి దేవుడి వాక్యాల ద్వారా మనం ప్రోత్సహిస్తున్నాడు. మనం కూడా ఈరోజు దేవుని వాక్యం నేర్చుకున్న పాఠం అదే. మనకు కలిగే తిప్పలు, ఇబ్బందులు ఆగిపోతాయని ఇక్కడ కనపడుతుంది, కానీ వాటన్నిటి జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమైనటువంటి విశ్వాసి సహోదరి, సహోదరుడా, నీ తిప్పలు నీకు గొప్పగా ఉన్నాయేమో. ఈ తిప్పలు మామూలు కాదు పాస్టర్ గారు, చాలా భయంకరమైనటువంటి శ్రమలు. ఈ శోధన లేకపోతే ఈ బాధ వర్ణాతీతం, నా వల్ల కావట్లేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పొందబో శ్రమల యందు నువ్వు దిగులు పెట్టుకోబోక, భయపడబాక, ధైర్యంగా వాటిని జయించాలి. అలనాడు స్మరణ సంఘము, ఆ సంఘంలో విశ్వాస బృందం వాటిని జయించారు, వాటిని తట్టుకొని నిలబడ్డారు. ఏ తప్పు లేదు ఆ సంఘములో. అలాగే మరి నీవు నేను కూడా ప్రియ విశ్వాసే, మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి విపరీతకరమైన పరిస్థితులు, లేదా ఆపదలు, అపాయములు, దుఃఖములు, కరువులు, కాటకములు, బాధలు ఏవైనా కానివ్వండి, వాటన్నిటిని జయిస్తూ ధైర్యముగా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు, కొంచెం కాలం ఈ శ్రమ పడిన పిమ్మట అని పేతురుగా చెప్పినట్లుగా కొంచెం కాలం శ్రమ పడదాం. ఆ తర్వాత ఆయన మనం సంపూర్ణంగా చేస్తాడు, బలాన్ని ఇస్తాడు. స్థిరపరిచేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయన, నిలబెట్టేవాడు ఆయనే. నేను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం పడిపోదాం అనుకుంటున్నామేమో, పడిపోయేలా దేవుడు చేయడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఒకవేళ పనిష్మెంట్లా కనపడుతుందేమో, కానీ జయించడానికి మనం ప్రయత్నం చేయాలి. ధైర్యంగా ముందుకు వెళ్దాం. దేవుడి ఉపకారాల మేలు పొందుకుంటూ దేవుని ఎలా స్తుతిస్తూ ఆయనకు ఒక నమ్మకం సాక్షిగా మనం ఉందాం. మహోన్నతుడా, మా మంచి దేవా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడడానికి మీకు స్తోత్రాలు. నువ్వెంతైనా మంచి దేవుడు, నమ్మదగిన తండ్రి. మా జీవితాల్లో ప్రతి కార్యము నీ హస్తాలకు అప్పగిస్తున్నా తండ్రి. శ్రమ అయినా, శోధన అయినా, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఏదైనా తట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి, ఓపికను దయచేయండి, బలము దయచేయండి ప్రభా. అయా, నువ్వు ధైర్యంగా ఉండమన్నావు తండ్రి. భయపడొద్దు అంటున్నా కాబట్టి భయాన్ని విడిచిపెట్టి సాహసంతో ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. ఆత్మీయ శక్తి, సామర్థ్యాలు మాకు దయచేసి ప్రార్థన చేస్తాం. ఈ వాక్కులు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన వారికి మరింత జ్ఞాన వివేకం దయచేయండి. నీకు తగిన పాత్రలకు సాక్షులుగా వారిని వాడుకోండి. మరి ముఖ్యంగా
వారు చేసే ఉద్యోగాల్లో సహాయం ఎక్కువ జీతాల వరకు దయచేయండి, వారి ప్రయాస ప్రతిఫలం దయచేసి పెట్టుకున్నాను తండ్రి. ప్రమోషన్ కోరుకునే వారికి ప్రమోషన్ దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారస్తులు మీరు దీవించండి, వ్యాపారం స్థిరపరచని, ఎక్కువ లాభాలు దయచండి ఆయన. గిరాకీ పెరగడానికి నీకు తోడుగా ఉంచండి, వారు ఆశించిన ఆదాయం దయచేయండి, నీకు తగిన పాత్రలకు సాక్షిగా ప్రతి ఒక్కరిని వారికి ప్రార్థన చేస్తుంది. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు స్వస్థపరచండి, ఆరోగ్యం వచ్చేయండి, నీకు తగిన సాక్ష్యం వారిని వారికి ప్రత్యేక ప్రార్థన వస్తూ కోరిన వారిని అసలు అప్పగిస్తాం, వారి అక్కలన్నీ మీకు తీర్చి నీకు తగిన సాక్ష్యం వారికి తండ్రి మీకు వదనాలి. వారి సమస్త విషయం మీకు అప్పగిస్తాం. వీళ్ళ నమ్మకస్తులై దశం భాగములు ప్రత్యేకమైన కానుకలు తెస్తున్నారు. యేసయ్య వారికి 30 దంతలు 60 దంతలు 100 దంతలు దయచింది. ఇవ్వడానికి స్తోమత లేకపోతే ఇవ్వగలిగే స్తోమత దయచింది. నీకు ఇచ్చడం ద్వారా మరెక్కువ దీవెన ఆదరణ ఆశీర్వాదం దయచేసి కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందడం ప్రార్థించండి. వారి సమస్త విషయం మీకు అప్పగిస్తాం. మీరే కృప చూపించి మహిమ పొందమని సర్వోన్నతుని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం గురించి మనకును ఈ లోకమందు సమస్త పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించునుగాక.